హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మేము తిరుపతి అయితే వచ్చేసాం కదా. ఇంకా ఈరోజు హవి 7కి అలా లేచాడు. నిన్న నైట్ పడుకున్న హవి. ఇప్పుడైతే కొరియర్స్ చూడండి ఎన్ని కొరియర్స్ వచ్చేసినాయో. ఇప్పుడు ఈ కొరియర్స్ అన్నీ రివ్యూస్ చేయాలి నేను. వస్తే ఇంక అంతే. ఇప్పుడే ఒకటి ఫ్లిప్కార్ట్ సేల్స్ అవి జరుగుతున్నాయి, దాని గురించి అని చెప్పి కొన్ని కొరియర్స్ అయితే వచ్చాయి. ఇంకా మాకు ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు కదా, బయటకైతే వెళ్ళి దోశలు తీసుకొని రావాలి. సో మాకైతే ఇక్కడ ఎండలు విపరీతంగానే ఉన్నాయి. మీ సైడ్ ఏరియా ఎలా ఉంది? వర్షాలా, ఎండలా, ఏంటి అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అలాగే నేను గుళ్ళు అవన్నీ చూపించినప్పుడు మీరు అందరూ అయితే మీ వల్ల నేను గుళ్ళు చూశానంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో కనుక నచ్చితే లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? అలాగే హైప్ కూడా ఇవ్వండి. సో ఇక్కడైతే దోశలు అయితే తీసుకొని వచ్చారు మా వారు. ఇంకా దోశలు అయితే తింటున్నాము. ఇంక రోజు ఎలాగో సండే కదా, ఇంకా నాన్ వెజ్ తిందాము అని చికెన్ అయితే తెమ్మని చెప్పాను. ఇంకా నిదానంగా అవుతున్నాయి పనులు. నిన్న అయితే బాగా టైర్డ్ అయిపోయాము అసలు. మా ఆయనకైతే ఫుల్ బ్యాక్ పెయిన్, కాలు పెయిన్, అన్ని పెయిన్స్ అనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాం కదా, ఒక్క చోట ఉండకుండా. ఇలా ఎప్పుడైనా ట్రిప్స్ వేసామంటే మన పని అయిపోయినట్టే. ఇంకా తినేసిన తర్వాత అవికి ఫ్రెష్ కూడా చేయించేశాను. ఇంక ఇదిగోండి డ్రెస్ చేశాడు. అసలు ఈ డ్రెస్సులతోనే ఉంటాడు. హ్యూడీ డ్రెస్సులు ఎందుకు అంత ఇష్టమో నాకైతే అర్థం కాదు. మేము విజయవాడ వెళ్ళగానే సైకిల్ కావాలి, తిరుపతి వెళ్ళిపోదామని అంటనే ఉన్నాడు. ఫైనల్గా సైకిల్ కోసం అయితే వచ్చేసాము. సైకిల్ తొక్కుతున్నాడు చూడండి, ఏ రకాన్ని తొక్కుతున్నాడు. అంతకుముందు స్వింగ్ కార్ మీదే ఉన్నాడు, కానీ ఇప్పుడైతే ఓన్లీ సైకిల్ మీద మాత్రమే ఉంటున్నాడు. మేము ట్రిప్లు వెళ్ళినప్పుడు అందరైతే ఎందుకు అవి ఎంత సన్నగా అయిపోయాడు, అవి ఎందుకు ఇంత సన్నగా అయిపోయాడని అడిగిన వాళ్ళు అడిగినట్టే ఉన్నారు. అంటే మేము రోజు చూస్తున్నాం కదా, మాకు తెలియట్లేదు అనుకుంటా ఇంకా. సో ఇక్కడైతే ఇంకా మా వారు బైక్ అయితే క్లీన్ చేసుకుంటున్నారు. మేమైతే బయటకు వెళ్ళాలా, నన్ను కూడా రమ్మన్నారు. సర్లే ఇంట్లో ఉండి మాత్రం చేసేదే, ముందులే వెళ్దాము అని చెప్పేసి నేను కూడా అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాను. నేను వెళ్ళడానికి రీజన్ ఏంటో తెలుసా? ముంజులు ఈ సంవత్సరంలో కరువా కాటకమా అన్నట్టు అస్సలు తినలేదు. ఎక్కడ ఎతికినా కూడా దొరకట్లేదు. ఇంక ఇప్పుడు ముంజులు ఎత్తుక్కోవడానికి వెళ్తున్నాం చెప్పాలంటే. ఇంకా అలా తిరుగుతున్నాం. యాక్చువల్లీ ఇక్కడ దొరకాలి, ఇక్కడ లేవు. ఇంకా ఇంకా వెళ్దాం పద అని చెప్పేసి ఇక్కడ చేపలు అమ్ముతారు. చేపల దగ్గర చూడండి, సండే కదా, ఫుల్ రష్ ఉంది అసలు. సో ముంజుల కోసం అయితే వెతుక్కుంటూ వెళ్తూనే ఉన్నాము. చాలా రోజులు అయిపోయింది తిరుపతిలో తిరిగేసి. కాకపోతే మేము వచ్చిన టైంకి ఎండ్ అయితే లేదు. ఈ ఫ్లైఓవర్స్, ఈ బ్రిడ్జ్లు అయితే భలే ఉంటాయి. ఆ వెంకటేశ్వర స్వామి నామాలతోటి. అప్పుడే 3 ఏళ్ళు అయిపోయింది మేము తిరుపతి వచ్చి. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు, కానీ ఇక్కడ వాతావరణం, ఇక్కడ క్లైమేట్, ఇక్కడ చుట్టుపక్కల ఇవన్నీ మాకు బాగా అలవాటు అయిపోయినాయి. చెప్పాను కదా, అవి పుట్టి పెరిగిందంతా ఇక్కడే. ఇంకా ఇక స్కూల్లో వేస్తున్నామా లేదా అనేది కూడా చెప్తాను. అంటే వేద్దామని అనుకుంటున్నాం, కానీ చూడాలి ఇంకేమైద్దో ఏంటి. ఇంకా అక్షరాభ్యాసం అవ్వలేదు అవికి. అక్షరాభ్యాసం అయితే అప్పుడైతే స్కూల్లో జాయిన్ చేస్తాం. ఫస్ట్ అయితే మంచి రోజు చూసుకొని అక్షరాభ్యాసం చేయాలి కదా. సో మేము రెంట్ ఇవ్వడం కుదరలేదు, అందుకని మనీ డ్రా చేద్దామని యోనోలో ట్రై చేస్తే అస్సలు అవ్వలేదు. నేను చూడండి కనీసం స్నానం కూడా చేయలేదు, ఇంకా అంతే తిరుగుతున్నాను. నాకైతే చాలా డల్గా అనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చామంటే మాత్రం చాలా నీరసం అయిపోతాం కదా. నా మనసులో ఉన్న బాధలు అన్నీ కూడా మీకైతే ఈరోజు చాలా షేర్ చేసుకోవాలి. నెల రోజుల నుంచి పడుతున్నాను ఈ బాధలు. ఫైనల్గా తిరగంగా గంగమ్మ గుడి దగ్గర ఇక్కడైతే సేల్ చేస్తున్నారు. ఒక్క ఆవిడ ఉంది. ఇక 100 రూపాయలకి అయితే తీసుకున్నాం. 100 రూపాయలకి కవర్ అనమాట. ఇంకా కవర్లో ఇంకా 2 వేయమ్మ అంటే వేసింది. అమ్మయ్య అనుకుని తీసుకున్నాను. నాకైతే మనసు కొంచెం ప్రాణం లెగిసి వచ్చింది అంటారు చూడండి, అలా అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది, దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నాను, అవి పడుకున్నాడు, బయటకు వచ్చేస్తున్నాను అనమాట. ఇంక తర్వాత కుదరట్లేదు అని చెప్పి ఇంట్లో కూరగాయలు ఏం లేవు, వంట చేసుకోవాలి కదా అని చెప్పి అన్నీ తీసుకుని వెళ్తున్నాము. కొన్ని అనవసరమైనవి కూడా తీసేసుకున్నాను నేను. అంతే, ఒక్కొక్కసారి ఆత్రం అనమాట. అన్ని అనవసరమైనవి కూడా తీసుకుంటూ ఉంటాం మనము. సో ఇక్కడైతే అన్నీ వేయించుకొని ఇంకా లెక్క చూపించుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడే చాలా టైం అయితే పట్టేసింది. దాని తర్వాత కొబ్బరి నీళ్ళు తాగుతానంటే అవికి కొబ్బరి నీళ్ళు తాపించాం. బోండా ప్రైస్ ఎంతో తెలుసా? 50 రూపాయలు. మళ్ళీ సమ్మర్ పోతే ఇంకా మళ్ళీ ఎంత ప్రైజ్లు ఉండవు, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం బాగా ప్రైజీగానే ఉంటాయి. సో కొబ్బరి నీళ్ళకి అయితే ఇచ్చేసి తాపించడానికి ట్రై చేస్తున్నాం. కొంచెం తాగుతాడు, కొంచెం తాగిన తర్వాత ఇంకా నేనే తాగేస్తాను. లేదంటే మా వారు తాగుతారు. మా వారు అంత ఇంట్రెస్ట్ చూపిరు, కానీ నేనే ఎక్కువగా తాగుతాను. అదనమాట. పిల్లలకి కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి కొబ్బరి నీళ్ళు తాపిస్తేనే మంచిది, ఇంకా వేరే తాపడం కంటే కదా. అవునంటారా కాదంటారా? మ్యాక్సిమం హవీని హెల్తీగా పెంచడానికి ట్రై చేస్తాము. తర్వాత పెద్దయినాక వాళ్ళ చేతుల్లోనే ఉండిద్ది అనుకోండి. మన చేతుల్లో ఉన్నంతసేపు ఇంకా రాగానే ఇంకా అసలు ఏ పని చేయకుండా ముందు ఆ ముంజులు మొత్తం తినేసేదాకా ఏ పని చేయలేదు. ఉద్యమంలాగా నుంచొని గబా తిన్నాను. అవి కూడా ఒకటి పెట్టాను. ఇంకా అంతకంటే ఎక్కువ తినట్లేదు అనమాట. నాకెందుకు ముంజులు అంటే ఎంత ఇష్టం నాకైతే అర్థం కాదు. మీకు కూడా ఇంతేనా? అలానే ఉన్నారా మీరు? ఇంకా నాకు తెలిసి అయిపోయినాయి అంట. ఆమె కూడా చెప్తుంది అయిపోయినాయి అమ్మ, ఇంకా రావు అని చెప్పి. ఇంక మళ్ళీ దొరికితే ఈ సండే మళ్ళీ ట్రై చేయాలి, దొరికితే తింటాను. ఇక లేదంటే లేదు, ఇంకేం చేయలేము. వస్తేనే చికెన్, ఎగ్స్ అన్నీ కూడా తీసుకొని అయితే వచ్చేసాము. సో ఇంక వంట కూడా చేయాలి. సో తినడం అయిపోయింది. తినడం అయిపోయినాక ఇప్పుడు కరివేపాకు అవన్నీ ఒలుచుకొని బాక్స్లో పెట్టుకోవాలి. డైలీ కరివేపాకు వాడుకోవాలనుకుంటాం, కానీ ఇలా బాక్స్లో పెట్టినాక కూరలో వేయడానికి మాత్రం అసలు గుర్తుండదు.
సో చాలా పనులు చేయాలి ఈరోజైతే, కానీ బద్ధకంగా ఉంది. హడావిడిగా చేసేసి మనం టైర్డ్ అయిపోవడం కంటే నిదానంగా చేసుకోవడమే బెటర్ కదా అనిపించింది నాకు. అవునా కదా చెప్పండి. సో ఇక్కడైతే నేను కరివేపాకు అయితే ఒలుచుకు పక్కన పెట్టుకుంటున్నా. ఇంకా దాని తర్వాత చికెన్ కర్రీ కూడా వండాలి. మా ఆయన అయితే బాగా నీరస పడిపోయాడు, ఎందుకో తెలీదు. సో చికెన్ కర్రీ కూడా ఈరోజు నేనే వండబోతున్నాను. ఎట్లా వండుతానో ఏంటో తెలియదు, కానీ అంటే మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, లేకపోతే మా ఆయన వండేటప్పుడు చూస్తూనే ఉంటాను కదా. కాకపోతే ఎప్పుడు వండను, వాళ్ళే వండుతారు. అన్ని పనులు చేసిస్తాను, చికెన్ కడిగివ్వడము అన్ని పనులు చేస్తాను. ఇంకా ఈరోజైతే మా ఆయన చేతులు ఎత్తేసాడు, నా వల్ల కాదు నేను పడుకుంటాను నువ్వే వండేసే అని చెప్పేసి. ఇక అవి కూడా తెగ నిద్రపోతున్నాడని చెప్పాను కదా. ఇంక ఇక్కడైతే నేను ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నాను. ప్రశాంతంగా ఏముంది, హడావిడిగానే చేసుకుంటున్నాను చెప్పాలంటే కనుక. దాని తర్వాత మేము తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేదనుకొని ఇంట్లో అల్లం చాలా ఉంది, అది నాకు గుర్తులేదు. మళ్ళీ అల్లం తెచ్చాను, 50 రూపాయలంట పావు. ఇక టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లము, ఇంకా కరివేపాకు ఫ్రీగా ఇచ్చాడులే ఆయన. ఇంక ఇవన్నీ అయితే సపరేట్గా ఈ ర్యాక్లో అయితే పెట్టేసుకున్నాను, ఎక్కడెక్కడ సర్దేసుకొని. ఇక దాని తర్వాత వంటలు అయితే చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. అవి ఇంకా పడుకోలేదు, ఆడుతున్నాడు. ఇంక దాని తర్వాత ఇప్పుడైతే అవి పడుకుని పోయాడు, వాళ్ళ నాన్న పడుకుని పోయాడు అసలు. ఇక అవి కాసేపు ఒక 5 మినిట్స్ అటు ఇటు తిరిగి ఇంక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన కూడా పడుకుని పోయాడు. ఇక మా ఆయన చెప్పేశాడు నువ్వే వండేసాయని. సర్లే ఇంకా నాకు వచ్చినట్టు ఏదో వండేసాను, కానీ బాగానే వచ్చిందిలే. ఎలా వచ్చింది ఏంటో అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది దేవుడి దయ వల్ల. ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి మగ్గినాక అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి నీళ్ళంతా అయిపోయిన తర్వాత కారం వేసి అలా చేశాను అనమాట. ఏదో నాకు వచ్చినట్టు చేశాను, అదే బాగానే ఉడికింది. ఇంకా నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత చూస్తే చికెన్ చక్కగా ఉడికిపోయింది. వాళ్ళైతే పడుకున్నారు, ఒక పక్కన అన్నం ఒక పక్కన కూరలు పెట్టేసి. ఇంకా నాకు చాలా కొరియర్స్ కూడా వచ్చినాయి కదా, అవి కూడా ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా నేను ఫ్రెష్ కూడా అవ్వలేదు, ఇవన్నీ వంట పని అయిపోయినాక ఇంకా ఫ్రెష్గా స్నానం చేసేసి ఇంకా పనులు అయితే చేసుకోవాలి. యాక్చువల్లీ నాకున్న భయము బెంగ బాధ ఏంటంటే నాకు ఇప్పుడు ఇన్స్టాలో అకౌంట్స్ సస్పెండ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇది ఇప్పటి నుంచి కాదు, 2 మంత్స్ నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడైతే నేను వదిలేసాను, కానీ స్టార్టింగ్లో నేను చాలా బాధపడేదాన్ని, చాలా ఏడవలేదులే కానీ చాలా భయపడేదాన్ని అనమాట. ఏంటి 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 ఏమవుతుంది 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 అని చెప్పేసి టెన్షన్ కదా. అంటే నాకు కొంచెం ఏదైనా ఇన్కమ్ వస్తుంది, కొంచెం నేను సక్సెస్ అయ్యానంటే ఇన్స్టాగ్రామ్ నుంచే. అక్కడ నాకు ఇప్పుడు 1,08,000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో. ఇప్పుడు దగ్గరగా 24 దగ్గరికి వచ్చారు, 24K ఫాలోవర్స్ దాకా వచ్చారు. అయితే అకౌంట్ సస్పెండ్ అవుతున్నాయి, స్పామ్ కింద తీసుకుంటుంది ఇన్స్టాగ్రామ్, అలా తీసుకుంటుంది ఇలా తీసుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. అండ్ నేను కూడా స్నానం చేసేసాను. టైం చూడండి ఎంత అయిందో, వీళ్ళు మాత్రం పడుకొని ఉన్నారని చెప్తున్నాను అనమాట. నేనైతే తినేసాను, ఇంకా వాళ్ళతో పెట్టుకోకుండా. ఇంక వాళ్ళు లేచినాక తింటారులే. ఇంకా మెయిన్ నిద్ర వస్తుంది కదా, నిద్ర అయిపోయింది అనుకోండి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి, అప్పుడు వాళ్ళు తింటారులే అని ఇంకా నేను వాళ్ళని లేపలేదు. ఎప్పుడు లేస్తే అప్పుడే తింటారులే. కొంచెం ఒక్కొక్కసారి బాగా అలసిపోతే టైర్డ్ అయిపోతే కొంచెం రెస్ట్ తీసుకుంటేనే బెటర్ కదా. ఇంకా రేపు ఎలాగో ఆఫీస్ ఉంది మా వారికి, ఇంక ఈరోజు ఎంత తీసుకున్న రెస్ట్. అందుకే కూడా నేనైతే వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు, ఎటువంటి సౌండ్స్ కూడా చేయకుండా సైలెంట్గా అయితే ఉన్నాను. సో ఇప్పుడు కొరియర్స్ ఓపెన్ చేసుకుంటే నా బాధలు అయితే చెప్తాను అనమాట. సో ఇట్లాగా ఇన్స్టాగ్రామ్ సస్పెండ్ అవుతూ ఉన్నాయి కదా, ఇంకా నాకు రోజు టెన్షనే అనమాట. ఎవరికి ఏమవుతుందో అని చెప్పేసి రోజు మిడ్ నైట్లో కూడా లేచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్న అసలు అకౌంట్ ఉందా లేదా, సస్పెండ్ అయిందా అని చూసుకోవడం, ఎర్లీ మార్నింగ్ లేచి చూసుకోవడం. దిన గంటల్లా గడిచిందబ్బా, ఇప్పటికి కూడా ఇంకా సస్పెండ్ అవుతూనే ఉన్నాయి. ఇంత కష్టపడి మనం పేజ్ బిల్డ్ చేసుకుని జెన్యున్గా చేసినా సరే ఎందుకు ఇలా చేస్తారో నాకైతే అర్థం కాదు. సో ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వస్తాం చెప్పండి. ఇప్పుడు ₹1 ఇప్పుడు ఇంట్లో జరగకో లేకపోతే మన హస్బెండ్స్ చూడకో మనము ఆడవాళ్ళు జాబ్స్ చేయరండి. మనము ఇండిపెండెంట్గా ఉండాలి. ప్రతి చిన్నదానికి హస్బెండ్ మీద డిపెండ్ అయిపోకూడదు. మనకంటూ మనము ఏదో ఒక ఇన్కమ్ సంపాదించుకోవాలి, నలుగురిలో గుర్తింపు సంపాదించుకోవాలి, నలుగురిలో వాల్యూ తెచ్చుకోవాలి అనే దానికే నిదర్శనం అండి. మనం ప్రతిదానికి కష్టపడాలి. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ ఎర్న్ చేసుకునే విధానమే ఇది. అలానే మనం ఏదో చేయరాని పనులు చేయడం అలాంటివి కాదు. చాలా పద్ధతిగా మన పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్తాము. సో ఇప్పుడు నేను చూపించే అన్ని ఫ్లిప్కార్ట్ నుంచి ఇవన్నీ కూడా నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను. ఇవన్నీ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. సో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు అవసరం అయితేనే, అవసరం లేకపోతే వద్దు. ఆల్రెడీ నేను ఇవన్నీ షార్ట్స్ అయితే చేస్తాను, షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను. కావాలన్నా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ప్రతి రూపాయి కూడా మనము మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం, అలానే మనకు ఒక గుర్తింపు కోసం అయితే చేస్తామండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు నన్ను ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా గుర్తుపట్టినా, ఇప్పుడు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాట్లాడడము కొంచెం గుర్తింపుగా కొంచెం మంచిగా మాట్లాడతారండి. మనకి ఇన్కమ్ ఉంటే మీకు ఒకటి చెప్పనా, మనీ అంటేనే ఒక పవర్ అండి. మనకి మనీ ఉంటే
జనాలు మంచిగా మాట్లాడతారు. మనకు మనీ లేదనుకోండి, మనం పలకరించినా కూడా పలకరు, మరి ఏంటో మరి. అదొక టైం అనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే మనకంటూ మనం ఇండిపెండెంట్గా ఉండాలి. ప్రతి చిన్నదానికి హస్బెండ్స్ మీద డిపెండ్ అయిపోకూడదు అనేదే నా కాన్సెప్ట్ అన్నమాట. నా కాన్సెప్ట్ అనే కాదు, ప్రతి ఆడవాళ్ళు కూడా అంతే అనుకుంటారు. కానీ వాళ్ళకు కుదరక, బయటికి వెళ్ళలేక, ఏ వే తీసుకోవాలో అర్థం కాక కూడా ఆగిపోతూ ఉంటారు కదా. సో నాకైతే ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒక టైం వచ్చిందని అనుకోవాలి. నియర్లీ నేను 10 ఇయర్స్ ఖాళీగా ఉన్నా. అంటే చెయ్యాలని ఉండేది, బట్ ఇంకా వద్దులే 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 అన్నట్టు ఆపేస్తారు కదా ఎవరైనా. ఎందుకు బయటికి వెళ్ళేది అని చెప్పి, పైగా అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ లేక హాస్పిటల్స్ చుట్టూ తిరగడము, అట్లా కూడా ఇంకా అట్లా హవి పుట్టిన తర్వాత అయితే ఇప్పుడు కొంచెం ఫ్రీ అవ్వడము, అయిన తర్వాత ఇంకా మా ఇంట్లో కూడా ఒప్పుకోవడం, అట్లా అన్నీ జరిగినాయి అనమాట. సో అది సంగతి. మొత్తానికి నా బాధ అయితే ఇది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గురించి రోజు ఆలోచిస్తూనే ఉంటాను. ఏంటి ఏమవుతుంది, ఇన్స్టాకి ఏమవుతుంది, ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి. సో బ్యాక్గ్రౌండ్లో మీకు బర్డ్స్ వాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, చెప్పాను కదా నేను. అలా జరుగుతుందన్నమాట. సో ఒక పక్కన కొలాబ్స్, ఒక పక్కన రివ్యూస్. నిజం చెప్తున్నా కదా, రివ్యూస్ చేసిన దగ్గర నుంచి కొంచెం బాగుందండి. రీచ్ అయినా సరే వింత వింత ప్రోడక్ట్స్ తెచ్చి రీచ్ మా వీడియోస్ చేసినప్పుడు ఎక్కువ మంది చూడడము, ఇంట్రెస్ట్ చూపించడము, ఆ లింక్స్ నుంచి ఒక్కొక్కసారి కమిషన్స్ వచ్చినా రాకపోయినా సరే మనకి వ్యూస్ వెళ్ళినా కూడా ఆనందమే కదా. సో అట్లా కూడా ఇప్పుడు యూట్యూబ్లో కూడా అందుకే నేను రివ్యూస్ వీడియోసే పెడుతున్నాను. నార్మల్ వీడియోస్ ఎంత కష్టపడి పెట్టినా సరే 1000, 2000, 5000, 10,000, ఈవెన్ 1,00,000 వెళ్ళినా కూడా మనకి రూపాయి కూడా ఇన్కమ్ రాదండి షార్ట్స్ నుంచి. మీకు తెలీదు, చూడండి కావాలంటే, నేను నిజమే చెప్తున్నాను. అదే మనము స్క్రీన్ మీద ట్యాగ్ చేసామంటే మీరు కొనుక్కుంటే దాని నుంచి మాకు కమిషన్స్ వస్తాయి. ఇప్పుడు ఇంత కష్టపడేది ఎవరైనా సరే ఒక రూపాయి ఎర్న్ చేసుకోవడానికి కదా. అందుకని నేను కూడా ఇంకా అందుకే ట్యాగ్ ప్రోడక్ట్సే పెడుతున్నాను. మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా అని చెప్పి. అదనమాట సంగతి. నా బాధలు అయితే అన్నీ మీతోటి షేర్ చేసుకున్నాను. ఫైనల్గా మేము తిరుపతి కూడా వచ్చేసాము. 1 వీక్ ట్రిప్ అయిపోయింది. ఈ 1 వీక్లో మొత్తం అంతా తిరిగేసాము, మొత్తం అంతా ఎంజాయ్ చేసేసాము. ఇక మళ్ళీ మామూలే రేపటి నుంచి యాజ్ యూజువల్గా ఉండిద్దిగా రొటీన్ అంతా. అయితే అప్కమింగ్ వీడియోస్లో కొన్ని విషయాలు, కొన్ని కొత్తవి అయితే జరగబోతున్నాయి. ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. ఇక్కడైతే కొరియర్స్ అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. ఈరోజు నాకు 13 కొరియర్స్ వచ్చాయి. అన్నీ ఒకరోజే షూట్ చేసుకోవడానికి అవ్వదు. ఈరోజు అయితే సాయంత్రము ఒక 4 వీడియోస్ వరకు షూట్ చేసుకున్నాను. ఇంక అంతే, బయటకి ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంకా మా వాళ్ళు లేచేసరికి 4 o'clock అయిపోయింది. 4 o'clock లేచి అన్నాలు తిన్నారు. అన్నాలు తిన్న తర్వాత నేను రెడీ అయ్యి 4 వీడియోలు తీసుకున్నాను. ఇంక అంతే, అంతకు మించి నేను చేసింది ఏమీ లేదనమాట. అట్లా ఉంటుంది మరి మనతోటి. సో ఇవైతే చీపురు కట్టలు లాంటి స్టెయిన్లెస్ స్టీల్వి. ఇది వచ్చేసి బౌల్ అన్నమాట, వెజిటేబుల్ బౌల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ డ్రెస్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి సోప్ హోల్డర్స్. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి. సో ఇది వచ్చేసి ఇంకొక గ్రీన్ డ్రెస్. ఇంకా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. డ్రెస్సెస్ అయితే ఓపెన్ చేయట్లేదు నేను. అదనమాట సంగతి. అలా జరిగింది. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.